నా పోలికలో నేను మనిషిని తయారిస్తాను, వీడు ఖచ్చితంగా నాకు తిరుగుబాటు చేస్తాడు. అయితే ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటా. క్రియేటర్ తీసుకుంటాడు పనిష్మెంట్. నా చెయ్యి నేను వెరగొట్టుకుంటా, నా కాలు నేనే వెరగొట్టుకుంటా. నా క్రీచర్ కోసం నేను ప్రాణం అర్పిస్తా. హియర్ ఇస్ ద గుడ్ న్యూస్. సో క్రియేటర్ కోసం చనిపోవడం కాదు, క్రీచర్ కోసం తన ప్రాణం అర్పించడం. సో సృష్టిలో ఏం జరిగింది? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది యూనివర్స్, దేవుడి ప్రపంచాన్ని ఆయన తయారు చేసినప్పుడే ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే ఖచ్చితంగా నా ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు వీడు మిస్యూజ్ చేసుకుంటాడు. ఈ మిస్యూజ్ చేసుకుంటే ఒకటైతే నేనైతే ప్రాణం అర్పించాలి. దానికి రెడీ అయ్యే యూనివర్స్ని క్రియేట్ చేశాడు. అంటే రిస్క్ తీసుకునే దేవుడి హీ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. ఆయన యూనివర్స్ని నన్ను తయారు చేసినప్పుడు తెలుసు రిస్క్ ఉంది అని. ఎంత రిస్క్ అని అంటే, మీరు అడుగుతారు ఆ మంచి చెడ్డ వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాడు అని అడుగుతారు కదా. దానికంటే ఇంకొక క్వశ్చన్ కూడా ఆయనకు తెలుసు, నేను ప్రాణం అర్పించాలని కూడా తెలుసు. అంత రిస్క్ తీసుకొని ఆయన తీసుకొచ్చాడు అన్న విషయం మనం గమనించాలి. అయితే దేవుడు ఈ హ్యూమన్కి ఉన్న ప్రాబ్లమ్ని డీల్ చేసిన తర్వాత ఇదిగో రెస్టోర్ చేస్తున్నాడు. దేవుడు ఈ హ్యూమన్ని రెస్టోర్ చేస్తున్నాడు, లేదా క్రియేషన్ని రెస్టోర్ చేసి ఒక గ్లోరియస్ డే కోసం మనం చూస్తూ ఉన్నాం.